హలో అండి, అందరికీ నమస్తే. ఓడియన్ కిచెన్స్కి స్వాగతం అండి. ఈరోజు ఏంటంటే రేగిపళ్ళు వడియాలు చేస్తున్నానండి. మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈజీగా టేస్టీగా చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే రేగిపళ్ళు తీసుకొని ఏమైనా పుచ్చులు ఉన్నాయా చెక్ చేసుకొని ఒక 2-3 సార్లు కడిగేసి ఒక కాటన్ క్లాత్లో వేసి తుడిచేసుకోండి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా అయితే కాటన్ క్లాత్లో వేసి తుడిచేసుకోండి. ఆ తర్వాత ఒక చిన్న రోల్ తీసుకొని మంచిగా రోల్ని కూడా మంచిగా కడగండి. కడిగిన తర్వాత ఒక కాటన్ క్లాత్తో తుడిచేసుకున్న తర్వాత రేగిపళ్ళు వేసుకోండి. రేగిపళ్ళన్నీ వేసుకొని కొంచెం కచ్చాబచ్చాలాగా దంచేసుకోండి. అవి దంచుకున్న తర్వాత పచ్చిమిర్చి ఒక 10 దాకా పచ్చిమిర్చి వేసుకోండి. మాకు ఇంకా స్పైసీ కావాలంటే కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చండి. ఒక 10 వరకు పచ్చిమిర్చి వేసుకోండి. కొంచెం ఉప్పు వేసుకోండి. చూడండి, ఒక స్పూన్ అయితే సరిపోతుందండి. తర్వాత కొంచెం జీలకర్ర కూడా వేసుకోండి. తర్వాత కొంచెం బెల్లం కూడా వేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత మెత్తగా దంచేసుకోండి. ఆ గింజలు కూడా మనకి గింజల్లాగే ఉండకూడదండి. ఆ గింజల్ని కూడా దంచేసుకోవాలి. అట్లా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. చూడండి, ఇవన్నీ మెత్తగా దంచుకున్న తర్వాత వీడియోలో చూపించిన విధంగా మనకి వడియాలు వేసుకోవడానికి వీలుగా ఉండేటట్టు మెత్తగా దంచేసుకోండి. చూడండి, టేస్ట్ అయితే చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. చూడండి, ఇలా అయితే ఇలా దంచుకున్న తర్వాత మెత్తగా మనకి వడియాలు వేసుకోవడానికి వీలుగా ఉండేటట్టు చూసుకొని చిన్న చిన్న వడియాల్లాగా వత్తేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోండి. అవి మంచిగా ఎండలో ఎండబెట్టండి. ఒక 3 రోజులైతే ఎండబెట్టండి. మంచిగా ఎండాలండి. అప్పుడే మనకి ఎన్ని రోజులైనా ఏం కాదండి. ఎప్పుడైనా మనకి తినాలనిపించినప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు తినొచ్చు. కొంచెం ఇట్లా కొంచెం కారంగా, కొంచెం పుల్లగా, కొంచెం స్వీట్గా, కొంచెం ఉప్పుగా టేస్ట్ అయితే 4-5 రకాలుగా టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. చూడండి, ఇట్లా చిన్న చిన్న వడియాల్లాగా చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని ఎండలో ఆరబెట్టుకోండి. 3-4 డేస్ తర్వాత మీరు తినొచ్చండి. ఎన్ని రోజులైనా మనం ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకొని మనకి ఎప్పుడైనా తినాలి అనిపించినప్పుడు తీసుకొని తినొచ్చు. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి, చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. చూడండి, మీరు కూడా ట్రై